మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దేవునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. నా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ పాదం స్వతం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా సజీవులుగా ఉంచినైనా ప్రభా నీ వాక్యం ధ్యానించుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేస్తున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరి తండ్రి వాక్యం విని మరి అర్థం చేసుకుని తండ్రి వారి హృదయాలను భద్రం చేసుకుని వాక్యానుసారంగా వారు జీవించడానికి నీకు అనుగ్రహించమని మా ప్రభు అనేసి నా బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే ఆశీర్వాదమా శాపమా, ఆశీర్వాదమా శాపమా. ఒక వ్యక్తిలో ఆశీర్వాదం ఉందా శాపం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఏమిటో చూద్దాం. ఒక వ్యక్తిలో ఎవరైనా సరే ఆశీర్వాదం ఉందా లేక శాపం ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు మనము చూద్దాం. చూడండి, సమాధానం అనేది ఆశీర్వాదం ఉంది అని చెప్పడానికి ప్రధానమైన గుర్తు. సమాధానం కలిగి ఉంట అనేది ఆశీర్వాదము ఉన్నది అని చెప్పడానికి ప్రధానమైన గుర్తు. అదేవిధంగా చింతలు, బాధలు, మరి వేదనలు ఇవన్నీ ఉన్నట్లయితే ఇది శాపానికి గుర్తుగా ఉన్నట్లుగా మనము భావించవచ్చు. ఇవన్నీ కలిగి ఉంటే అంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనములో ప్రభువు ఏం చెప్తా అంటే కయ్యూని శపించబడినప్పుడు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువు. దిగులు, చింత, వేదన, బాధ ఇవన్నీ కూడా శాపానికి గుర్తు. శపించబడ్డాడు కదా కయ్యూను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి సరైన మార్గంలో దేవుని చిత్తానుసారమైన మార్గములో దేవుని చిత్తములో ఉన్నాడు అనడానికి బలమైన గుర్తు ఏమిటి తెలుసా? సమాధానం అని గుర్తుపెట్టుకోవాలి. సమాధానం. ఒక వ్యక్తి సరైన మార్గంలో దేవుని చిత్తానుసారమైన మార్గంలో ఉన్నాడు అనడానికి గుర్తు ఏమిటంటే సమాధానము అని మనం తెలుసుకోవాలి. చూడండి, రహస్య జీవితంలో తప్పులు కలిగి ఉంటారు కొంతమంది. తప్పులు చేసిన వ్యక్తి తన సమాధానాన్ని లేక ఆశీర్వాదాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక వ్యక్తి తన రహస్య జీవితంలో తప్పులు చేసి తర్వాత తన సమాధానాన్ని లేక ప్రభు నుండి ఆశీర్వాదాన్ని తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది ప్రియులారా. అదేవిధంగా చూడండి, ఒక కాకిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి. కాకిని తీసుకొని అది అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అదే కాకిని మనము పట్టుకోవడానికి చాలా కష్టమైన పని. కాబట్టి ఈ విధముగా ఆశీర్వదించబడిన వ్యక్తి
రహస్యంగా తప్పులు చేసి మరలా పశ్చాత్తాపడి మరలా కోల్పోయి ఒక వ్యక్తి ఆశీర్వదించబడి మరలా తప్పులు చేసి మరలా తప్పులు చేసి పశ్చాత్తాపడి మరలా కోల్పోయి ఆశీర్వాదాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఎంత కష్టం అవుతుంది చెప్పండి. తప్పులు చేస్తున్నాడు, ఆశీర్వాదం పొందుకుంటున్నాడు, మళ్ళీ తప్పులు చేస్తున్నాడు, మళ్ళీ ఆశీర్వాదం పొందుకోవాలంటే అది ఎంత కష్టతరమైన పని ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథం అంతటా ఇశ్రాయేలీలు పడిపోవడం లేవడం పడిపోవడం లేవడం మనం చూస్తూనే ఉంటాం కదా. ఇశ్రాయేలీలు పడిపోవడం లేవడం గురించి మనం చదువుకుంటూనే ఉంటాం. చివరిసారిగా వారు పడిపోయి తిరిగి లేవడానికి తిరిగి దేవుని చేత ఆశీర్వదించబడటానికి, తిరిగి వారి హృదయాల్లో సమాధానం రావటానికి, దేవుని చేత చివరిసారిగా దేవుని చేత ఆశీర్వదించబడి వారి హృదయాల్లో సమాధానం రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 70 సంవత్సరాలు పట్టిందంట. వారి హృదయాల్లో సమాధానం అనేది రావడానికి 70 సంవత్సరాలు పట్టిందంట ప్రియులారా. 70 సంవత్సరాలు. కాబట్టి మనకు మాదిరికరంగా ఉండటానికి, మనకు బుద్ధి కలగడానికి దేవుడు వీటన్నిటినీ వ్రాయించాడు. మనకు మాదిరికరంగా ఉండటానికి, మనకి బుద్ధి కలగడానికి ఇవన్నీ రాయించాడు. కాబట్టి ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆశీర్వాదాన్ని మనము పొందుకోవడము ఎంత ప్రాముఖ్యమైనదో అనేది చాలా ముఖ్యమైన విషయం. అదే ఈ విధంగా చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపల గురించి మనం చూస్తాం కదా. 5 రొట్టెలు 2 చేపల గురించి. 5 రొట్టెలు 2 చేపలు అంటే ప్రభు దగ్గర ఉన్నది ఎంత? ఆహారము కొద్దిగానే కదా. ఆహారం కొద్దిగానే ఉన్నది, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రభు చేతిలో ఉన్న ఆహారం తక్కువ, కానీ బయటికి వెళ్ళవలసింది అవసరత ఎక్కువ. మరి మన జీవితంలో కూడా అమౌంట్ తక్కువగా ఉండి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో ప్రభు ఏం చేశాడు? తన చేతిలో ఉన్న ఆ కొంచెం దాన్నే చేశాడు. ఆశీర్వదించబడినప్పుడు ఆ కొంచెము వాటిని ఆశీర్వదించబడినప్పుడు 5,000 మంది వాటిని తిన్నట్లుగా మనము చూస్తున్నాం. 5,000 మంది తిన్నట్లుగా. తిన్న తర్వాత వారు ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారు. అయితే మన జీవితంలో ఈ మిగలడం అనేది ఆశీర్వాదం యొక్క లక్షణం. మిగలడం అనేది ఆశీర్వాదం యొక్క లక్షణం. ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఇంతనే ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత మరి అది అందరికి సరిపోతుందా లేదా అని లోపల మనకి టెన్షన్గానే ఉంటుంది. వేసుకున్న తర్వాత అందరు తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలితే అది మనకి ఏంటది? ఆశీర్వాదము. అదేంటది? ఆశీర్వాదము. కాబట్టి మరి నీ జీవితంలో ఎంత కష్టపడుతున్నావో ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు ఏమి కలిగి ఉండి కష్టపడుతున్నావో అనేది ప్రాముఖ్యం. నువ్వు ఎంత కష్టపడుతున్నావో అనేది ప్రాముఖ్యం కాదు, నువ్వు ఏమి కలిగి ఉండి కష్టపడుతున్నావో అనేది ప్రాముఖ్యము. ఏమి కలిగి ఉండి కష్టపడుతున్నావు? ఆశీర్వాదం కలిగి ఉండి కష్టపడుతున్నావా? లేకపోతే శాపం కలిగి ఉండి కష్టపడుతున్నావా? ఆశీర్వాదం కలిగి ఉండి కష్టపడుతున్నావా? శాపం కలిగి ఉండి కష్టపడుతున్నావా? కాబట్టి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, దోషం ఎక్కడుంటుందో శాపం అక్కడే ఉంటుంది. దోషం ఎక్కడుంటుందో శాపం అక్కడే ఉంటుంది.
శాపం ఎక్కడ ఉంటుందో దెయ్యం అక్కడే ఉంటుంది. ఈ మూడు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడు కలిసి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లరా, మీ రహస్య జీవితాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకునే వారిగా ఉండండి. మీ రహస్య జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. విచ్చలవిడిగా పాపం జరుగుతున్న ఈ రోజుల్లో విచ్చలవిడిగా జరుగుతుంది పాపం. విచ్చలవిడిగా పాపం జరుగుతున్న ఈ రోజుల్లో కూడా మన పరిశుద్ధతను కాపాడుకోగలము. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు కదా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి రహస్య జీవితంలో మనం చేసే దోషముల వల్ల కలిగే 3 నష్టాలను మీకు వివరిస్తాను. రహస్య జీవితంలో కలిగే 3 నష్టాలు. రహస్య జీవితం అందులో కలిగే 3 నష్టాలు మీకు తెలియజేస్తాను. చూడండి. ఫస్ట్ వన్, ఈ రహస్య జీవితం వల్ల మనం ఏమి కోల్పోతున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రార్థనా జీవితము దెబ్బతింటుంది. ప్రార్థనా జీవితం అనేది దెబ్బతింటుంది. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనములు చూసినట్లయితే, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకింపకున్నాడు అంటే మన దోషములు మీకును ఆయనకును అడ్డముగా వచ్చాయి. అందుకని ఆయన ఆలకింపకున్నాడు. యేసు ప్రభువును అంగీకరించినప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే పాపాలు ఎలా క్షమించబడ్డాయో, యేసు ప్రభువును మనం సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం. సొంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మన పాపాలు ఎలా క్షమించబడ్డాయో, పాపాలు ఎలా అలాగే మరలా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు మన దోషాలు కూడా అలాగే క్షమించబడతాయి. చూడండి, దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలుతో చెప్పడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుతో చెప్పడం చూస్తాం అనేక సార్లు. ఏమిటంటే చూడండి, ఒకరి దోషములు క్షమించబడ్డాయి అనడానికి గుర్తేంటి? ఒకరి దోషము క్షమించబడి ఉన్నది అనడానికి గుర్తేంటి అంటే నెమ్మది, సమాధానము. నెమ్మది, సమాధానము. ఆయన యొక్క దోషము క్షమించబడింది అనడానికి నెమ్మది, సమాధానములే. చూడండి, పాపాత్మురాలైన స్త్రీతో కూడా ప్రభు ఏం చెప్పాడు? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు కదా. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానము గలదానవై వెళ్ళుము అన్నాడు. సమాధానము గలదానవై వెళ్ళుము అన్నాడు. కనుక కాబట్టి మీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి మీ దోషముల విషయమై జాగ్రత్త పడండి. మా ప్రార్థనా జీవితాన్ని పాడు చేసే ఏమిటంటే మన దోషాలు, మన పాపాలే. మన దోషాలు, మన పాపాలే ప్రియులారా. కనుక పాపాన్ని గెలిచే పద్ధతి ఏంటంటే, పాపాన్ని గెలిచే పద్ధతి ఏంటి? ప్రార్థన. పాపాన్ని గెలిచే పద్ధతి ప్రార్థన. వంట పాత్రలు శుభ్రం చేయాలంటే మనకు సమయం కావాలి. ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే సమయం కావాలి. ఇక ఏమైనా మనం శుభ్రం చేసుకోవాలనుకుంటే ఏం కావాలి? మనకి సమయం కావాలి. అలాగే మనం ప్రార్థన చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఏం కావాలి? సమయం అనేది కావాలి. ఆ దేవునికి సమయం అనేది మనం కేటాయించే వారిగా ఉండాలి. ఇస్తున్నారా? దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉన్నారా? కాబట్టి ప్రార్థన మనలను ఎక్కడ తీసుకువెళ్తుంది? పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తుంది ప్రియులారా. పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తుంది. పాపం మనలను మరొక పాపంలోనికి తీసుకువెళ్తుంది. పాపం మనలను మరొక పాపంలోనికి తీసుకెళ్తుంది. ఒక పాపం ఉందనుకోండి మనలో, ఆ పాపము మరొక పాపంలోనికి తీసుకెళ్తుంది. కీర్తనలు 66:18 చూసినట్టయితే, మన హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు మనవి వినడు.
మన హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల మన ప్రభువు మన ప్రార్థన వినడు, మన మనవి వినడు. ఈ విధంగా చూడండి, ప్రధాన యాజకుడైన స్కెవా ఆయనకు 7 కుమారులు. పౌలు భక్తుల్లాగా దెయ్యాలను వెళ్ళగొట్టాలని ప్రయత్నించినప్పుడు ఆ దెయ్యం పట్టినవాడు ఏమన్నాడు తెలుసా? అంటే పౌలు భక్తుడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కదా, ఆ పౌలు భక్తుల్లాగా మేము దెయ్యాలు వెళ్ళగొట్టాలి అని వీళ్ళు అన్నప్పుడు ఆ దెయ్యం పట్టినవాడు ఏమన్నాడు తెలుసా? నేను యేసుని ఎరుగుదును, నేను పౌలుని ఎరుగుదును, నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవర్రా అని వారి మీద పడ్డాడు. మీరెవర్రా అని వారి మీద పడ్డాడు. అంటే ఏంటి? ఆ 7 యొక్క జీవితాలు అంత బాగా లేవన్నమాట. 7 యొక్క జీవితాలు బాగోలేదు. దెయ్యానికి కూడా తెలిసిపోయింది, దెయ్యానికి కూడా తెలిసింది ప్రియులారా. కాబట్టి మీ రహస్య జీవితం విషయమై జాగ్రత్త. మీ రహస్య జీవితం ఉంది కదా, ఆ విషయంలో నన్ను ఎవరు చూస్తున్నారులే అని చూసేవాళ్ళు ఎవరున్నారులే అనుకుంటారు కదా, ఆ విషయంలో జాగ్రత్త. ఎవరు చూడటం లేదని అనుకోకండి, పైన మన దేవుడు చూస్తున్నాడు, ప్రతీదీ ఆయన గమనిస్తున్నాడు కదా. అది రెండవది. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ప్రార్థనా జీవితం ఏమవుతుంది? దెబ్బతింటుంది కదా. రెండవది ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండవది ఏంటి? ఆరోగ్యం దెబ్బతింటుంది. రహస్య జీవితంలో తప్పులు చేసి అపవాది చేతిలో చిక్కిన వారు తమ కాలమునకు ముందుగా చనిపోతారు. రహస్య జీవితంలో తప్పులు చేసి అపవాది చేతిలో చిక్కిన వారు తమ కాలానికి ముందుగానే చనిపోతారు. వీళ్ళు అలా చనిపోతే వారి పట్ల ఉన్న దేవుని ప్రణాళికలన్నీ ఏమైపోతాయి? విచ్ఛిన్నమైపోతాయి, విఫలమైపోతాయి. ఇదే సాతాను యొక్క పన్నాగం. సంసోను తన కాలానికి ముందుగానే చనిపోయాడు. యూదా ఇస్కరియోతు తన కాలానికి ముందుగానే చనిపోయాడు. యూదా ఇస్కరియోతు కదా, తన కాలానికి ముందుగానే చనిపోయాడు. మరి వారు తమ రహస్య జీవితంలో తప్పులు చేసి అపవాదికి ఏం చేశారు? అపవాదికి అవకాశం ఇచ్చారు. అందుకే బైబిల్ చెప్తుంది చూడండి, ప్రసంగి 7:17లో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. కనుక ఈ విధంగా రహస్య జీవితం వల్ల ఆరోగ్యం ఏమైపోతుంది? చెడిపోతుంది. వారి కాలమునకు ముందుగానే చనిపోతారు. అయితే ప్రార్థన చేసేవారికి దేవుడు ఏం చేస్తాడు? దీర్ఘాయువు ఇస్తాడు. ప్రార్థన చేసేవారికి తమ దోషములు క్షమించబడిన వారు, ఆరోగ్యంగాను క్షమించబడిన వారు, తమ తప్పులు ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారికి దేవుడు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఆరోగ్యంగాను దీర్ఘాయువుతో వారు జీవిస్తారు పిల్లలు. అది మూడవ చూద్దాం. పిల్లలు దెబ్బతింటారు. ఎట్లా చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం, నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల తండ్రిలో వేయవాడవు. నీవు 1000 మందికి కృప చూపుచు, 1000 మందికి కృప చూపుతున్నాడు ఆయన. తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేస్తాడట. తండ్రుల దోషం ఎవరి పిల్లల ఒడిలో వేస్తాడు? వారి పిల్లల ఒడిలో వేస్తానంటున్నాడు. అర్థమైందా? వారి పిల్లల ఒడిలో వేస్తానంటున్నాడు. తల్లిదండ్రులు కనుక దోషం చేసి చనిపోతే
తల్లిదండ్రులు కనుక దోషము చేసి చనిపోతే ఆ దోషం వారితో పాటు చచ్చిపోదు కానీ, ఆ దోషం వారితో పాటు చచ్చిపోదు కానీ అది వారి పిల్లల మీదకి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, అది వారి పిల్లల మీదకి వస్తుంది. సరిచేపని రహస్య జీవితం తరువాత తరముల మీద కూడా ప్రభావం చూపుతుందని మనం గ్రహించాలి. బైబిల్లో తల్లిదండ్రులు నీతిమంతులై చనిపోతే వారి పిల్లలు ఆశీర్వదించబడటం చూస్తాం. నీతిమంతులై చనిపోతే వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. తల్లిదండ్రులు నీతిమంతులై చనిపోయారు అనుకోండి, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. తల్లిదండ్రుల దోషములు వారి పిల్లల ఆనందాలపై, ఉన్నత లక్ష్యాలపై ప్రభావం చూపిస్తుంది. నేటి దినాల్లో వ్యభిచారం బాగా పెరిగిపోయింది. వ్యభిచారము బాగా పెరిగిపోయింది. మనుషులు ఎంతో విచ్చలవిడిగా వ్యభిచార జీవితాన్ని సాగిస్తున్నారు. మనుషులు ఎంతగానో విచ్చలవిడిగా. నరహంతకులు కోపంలో ఏం చేస్తున్నారు? మనుషులను చంపుతుంటే వ్యభిచారులు ప్రేమతో మనుషులను చంపుతున్నారు. నరహంతకులు కోపంతో మనుషులను చంపుతుంటే వ్యభిచారులు ఏం చేస్తున్నారు? ప్రేమతో మనుషుల్ని చంపేస్తున్నారు. కాబట్టి పిల్లరా, ఇది చెప్పేది ఏంటంటే ఒక విషయం చూడండి. 14 రకాలైన శ్రమలు అనుభవిస్తూ కూడా ప్రభు మాట ఎందుకన్నారంటే, దానికి ముందు 2 గంటల క్రితం పిలాతు చేతులు కడుక్కుంటూ, ఈ నీతిమంతుని దోషం నా మీదను నా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్తే, అక్కడ ఉన్నవారు అది మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అన్నారు. ఎక్కడ అర్థమైందా? లూకాసు వార్తలో మనం చూస్తాం. చూడండి, యెరూషలేము కుమార్తెలారా, మీరు ఆ శిలువ మోసుకుంటూ వెళ్తుంటే, యెరూషలేము వీధుల్లో భారభరితమైన శిలువను మోసుకుంటూ వెళ్తుంటే ఆ స్త్రీలు ఒకటే ఏడుస్తున్నారు. ప్రభు ఏమన్నాడు? ఒక సమయంలో ఏడవండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటున్నాడు. మీ కొరకు మీ నిమిత్తము మీ పిల్లల కొరకు ఏడవండి అంటున్నాడు. మరి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు. 14 రకాలైన శ్రమలు ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ ఆ గొల్గొతా కొండ మీద. 14 రకాలైన శ్రమలు అనుభవిస్తూ కూడా ప్రభు ఎందుకన్నాడండి ఆ మాట? మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని. అంటే 2 గంటల క్రితం పిలాతు చేతులు కడుక్కుంటే ఏం చేశాడు? ఈ నీతిమంతుని దోషం నా మీదను నా పిల్లల మీదను ఉండకుండును గాక అన్నాడు. నీ చేతులు కడుక్కున్నాడు. ఆయన యొక్క పీఠం ఎక్కడ పోతుందోనని, ఆయన పీఠం ఎక్కడ పోతుందోనని అని చెప్తే, ఎక్కడ ఉన్నవారు ఏమన్నారు? మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఆయన రక్తం అంట వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఇది చెప్పాలంటే ఇంకొక మెసేజ్ అవుతుంది. అది మరి నిజంగా నాకు జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నవారు ఈ విధంగా ఉండునుగాక అని అన్నారు. ఈ శాపం పోవాలంటే యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక సూత్రం ఏంటి? ఈ శాపం పోవాలంటే కన్నీటి ప్రార్థన. కాబట్టి ప్రియులారా, మీ రహస్య జీవితంలో బలంగా ఉండాలంటే, మీ ప్రార్థనా జీవితం బలంగా ఉండాలంటే, మీ కన్నీటి ప్రార్థన బలంగా ఉండాలంటే, మీ దోషములు క్షమించబడాలంటే అధిక సమయం కాళ్ళు లేసి ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి. కాబట్టి రహస్య జీవితంపై శ్రద్ధ పెట్టండి. ఆశీర్వాదాలు పొందుకోండి ప్రియులారా. ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉండండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏది కోరుకుంటున్నారు?
ఆశీర్వాదమా శాపమా? ఏది? ఈరోజు నేను అనుభవించేశాను కదా అనుకుంటే మన పిల్లల మీదకి అన్నీ వస్తాయని ఇది ముందులైతే పిల్లలు ఆనందోత్సవాలతో ఉంటారు. అదే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన వారైతే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? వాళ్ళ పిల్లలకి శిక్ష ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి మీ యొక్క పనుల విలువ, మీ యొక్క ఈ లోకములో మీరు చేసిన ఈ యొక్క ఇంకా ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ఏ విధంగా చేస్తున్నారో మీ రాష్ట్ర జీవితంలో ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ రాష్ట్ర జీవితంలో వీళ్ళు ఏ పనులు చేస్తున్నారు? వ్యభిచారమా, నరహత్యల, కుట్రల, ఇవన్నీ చేసినట్లయితే ఆ దోషం ఎవరి మీదకి వస్తుందంట? నాతో పోతుందిలే అంత అని అనుకుంటారు చాలామంది. కానీ మీతో పోదు. ఎవరి మీదకి వస్తుంది? మీ పిల్లల మీదకి. ఏమి తెలియని మీ పిల్లల మీదకి వస్తుంది అది. కాబట్టి పిల్లలారా, తల్లిదండ్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అర్థం చేసుకొని మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కన్నీటి ప్రార్థన మొదలుపెట్టండి. కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండండి. దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండండి. ఆ దేవుని దీవెనలు పొందుకునేవారిగా ఉండండి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, తోగినాయన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనము తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మరి ఆశీర్వాదమా శాపమా అన్న విషయం మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన తండ్రి. నిజమే తండ్రి, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు నాయన. మరి ఆశీర్వాదాన్ని తగ్గట్లుగా వారు జీవించే వారిగా ఉండకు కృప చూపండి నాయన. వారిలో మారు మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. మంచిగా వారు జీవించడానికి కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, నేను భయభక్తులు కలిగి వారు జీవించడానికి కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రమేయం, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.